పార్టీని బలోపేతం చేసుకుంటున్నామంటే మరి ప్రతి గ్రామంలో కూడా మరి ముందు చూసుకుంటే ఒక గ్రామ కమిటీ అధ్యక్షులు ఉంటారు. గ్రామ కమిటీ అధ్యక్షుల కింద ప్రధాన కార్యదర్శి కానీ అట్లా మెంబర్స్ కానీ మరి 10 మంది సభ్యులతో ఒక బాడీ ఉంటుంది. తద్వారా వాళ్ళ ద్వారా మరి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం అయినా లేకపోతే ఏదైనా ధర్నా చేయాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి మరి జిల్లా అధ్యక్షుల వారికి సమాచారం రావడం, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్గా రావడం, కోఆర్డినేటర్ దగ్గర నుంచి మండల్ పార్టీ ప్రెసిడెంట్ల దగ్గరకు రావడము, వారి దగ్గర నుంచి గ్రామ కమిటీలు, తద్వారా బాడీ నుంచి ప్రజల్లోకి వెళ్తా ఉంది. కానీ ఇప్పుడు అదే గ్రామ కమిటీ అధ్యక్షులతో పాటు మరి కీలకమైన 7 అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా వేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 7 కీలకమైన అనుబంధ విభాగాలు ఏంటి అంటే మహిళా విభాగము. ఈరోజు మరి ఈ జనరేషన్లో అందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటుంది, అందరూ కూడా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అంటారు. సో ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా విభాగం ఉంటుంది. అలాగే యువజన విభాగం, విద్యార్థి విభాగం, మళ్ళీ రైతు విభాగం, ప్రతి గ్రామంలో ఎస్సీ ఇంకా బీసీ విభాగము, ఇలాగ ఒక 6 నుంచి 7 విభాగాలు అధ్యక్షులను వేసుకుని ఎలాగైతే గ్రామ కమిటీకి బాడీ ఉంటుందో వీళ్ళు కూడా బాడీ వేసుకుని తద్వారా ప్రతి గ్రామానికి కూడా ఈ రకంగా బాడీ వేసుకుంటే మనందరికీ ప్రతి గ్రామానికి కూడా మరి 40 నుంచి 50 మంది సభ్యులతోటి మరి